హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. ఇదంతా కూడా తెలుగు వీడియోస్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా ఇందులో తెలుగుకు సంబంధించినటువంటి బిట్స్ అన్ని రకాలుగా ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి మరిన్ని వీడియోలు రావడం కోసం ఆల్ అనే బటన్ నొక్కండి. మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. మీకు తెలుగులో ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా తెలుగు బోధన ఛానల్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. వెంటనే మీకు వీడియో అందజేస్తాను. మరి ప్రస్తుత కాలంలో మరి ఈ సమయంలో మనకి టెట్ డిఎస్సి కోసం నోటిఫికేషన్స్ ఇచ్చారండి. ఇది మన తెలంగాణ అభ్యర్థులకు వచ్చినటువంటి సువర్ణ అవకాశం. ఇలాంటి అవకాశం మరెప్పుడు కూడా రాదు అని అనుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి వారైనా మరి ఎవరికైనా అనగా మరి ఇటు చదువుకోవాలి అంటే ఇంత కొద్ది టైంలో ఎలా చదవాలి అనేది కాదండి. మరి ఏ విధంగా చదవాలి అంటే మనసుంటే మార్గం ఉంటుంది. ఎవరికైనా ముందు మెటీరియల్ సంపాదించుకోండి. అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఒక ప్రణాళిక తయారు చేసుకోండి. దాని ప్రకారంగా ప్రతిరోజు ఆ టైం టేబుల్ని ఫాలో అవ్వండి. సమయం విలువైనది. టైం లేదు అని కాకుండా టెంపరరీ పనులు ముఖ్యం కాదండి. పర్మనెంట్ గౌట్ జాబ్ కోసం టైం కేటాయించండి. మరి మనసుంటే మార్గం ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించండి. కష్టపడి సంపాదించిన డబ్బులో మాధుర్యం అనేది ఉంటుంది. ఎవరెన్ని విధాలుగా ఆలోచించినా సరే గౌట్ జాబ్ చాలా ముఖ్యమైనదండి. మరి ఒక టీచర్కి ఉన్నటువంటి విలువ, గౌరవం ఏ నాయకులకు, ఎలాంటి జాబ్ చేసే వాళ్ళకి కూడా ఉండదు అంటారు. ప్రత్యేకంగా మరి సబ్జెక్టు చదవాలి అంటే మరి మనం ముందుగా ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. సబ్జెక్ట్ వైజ్గా టైం టేబుల్ తయారు చేసుకోవాలి. మరి ఆ టైంను ఖచ్చితంగా పాటించాలి. ప్రతి సబ్జెక్టు నోట్సు మీరే స్వయంగా తయారు చేసుకోవాలి. అనగా ఉదాహరణకి తెలుగు ఉందనుకోండి, ముందుగా పాఠాలు చదివి అందులో ఎక్కడి నుండి ఎలాంటి ప్రశ్న వచ్చినా మనం జవాబు రాసే విధంగా ఉంటే, పర్ఫెక్ట్గా ఉంటే మనకు ఎలాంటి బిట్స్ ఇచ్చినా కూడా మనం రాయొచ్చు. ఫస్ట్ పాఠాలు చదవాలి, ఆ తర్వాత బిట్ బ్యాంక్స్ చదవాలి. ఏ రోజుకు ఆ రోజు మీరు చదివినటువంటి దాంట్లోంచి టెస్ట్ మీకు మీరే లేదా ఎవరితోనైనా నిర్వహింపచేసుకోండి. అందులో మనం ఎంతసేపు చదివాం, మనం ఎంత గ్రహించగలుగుతున్నాం, అందులో నుండి ఎన్ని మార్కులు సంపాదించగలుగుతున్నాం అనేది ఆ టెస్ట్ ద్వారా మనకే తెలిసిపోతుంది. ఎంత చదివినా కూడా చదువుకుంటూ పోవడం కాకుండా అందులో నుండి మనమే టెస్ట్ నిర్వహించుకున్నామనుకోండి, మన యొక్క సామర్థ్యం అనేది మనకు తెలుస్తుంది. మరి ఏ బిట్ కూడా వదలకుండా చదవాలి. మనం ఏదైతే చదవకుండా పక్కకు పెడతామో అందులో నుండే మరి టెట్లో అయినా డిఎస్సిలో అయినా కూడా బిట్స్ వస్తే ఎలా అనేటువంటి భయం మనకు ఉండాలి. మరి క్వశ్చన్ చూడగానే ఆప్షన్స్ చూడకుండా ఆన్సర్ మీకు వచ్చే విధంగా ప్రిపేర్ అవ్వగలగాలి. టైం కొద్దిగానే ఉంది అనుకోకుండా ఉన్న టైంని 100% యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఆషామాషి కాదండి. కష్టపడి చదివితే ఫలితం మన వెంటే ఉంటుంది. కాబట్టి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటి నుండి తెలుగు బోధన ఛానల్లో బిట్స్ రూపంలో మీకు లెసన్ వైజ్గా, విషయం వైజ్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. ఏ రోజు చదివినవి ఆ రోజు మీరు మళ్ళీ రిపీట్ చేసుకోండి. చక్కని అవకాశం, అసలు జారు విడుచుకోవద్దండి. గవర్నమెంట్ జాబు రావడానికి తీవ్రమైన ప్రయత్నం చేయాలి. ఒక మహాయజ్ఞంగా భావించుకోవాలి. కొద్ది రోజులు మంచి టైం టేబుల్తో సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే, కష్టపడి చదవగలిగితే విజయం మీ వెంటే. మంచి ఫలితం వస్తుంది. కొద్ది రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగులం అవుతాం. కాబట్టి తప్పకుండా మంచిగా చదివి మంచి మార్కులతో ఫలితాలని సాధించి
ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు బోధనా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.